మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సరస్వతీ నది పుష్కర మహోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం విశేషించి మనకు మే 15వ తారీఖు నుండి సరస్వతీ పుష్కరాలు వస్తున్నాయి. మనం సరస్వతి పుష్కర వైభవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు సరస్వతి నదిలో స్నానాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని, అలాగే సరస్వతీ నది ఎక్కడెక్కడ ఉంది మన ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే, మన ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతములలో అంటే తెలుగు రాష్ట్రాలలో విశేషించి సరస్వతీ నది కాళేశ్వరం ప్రాంతంలో అంతర్వాహినిగా మనకు కనబడుతూ ఉంటుంది. కనుక అలాగా మనం ఆ అంతర్వాహినిగా అక్కడ గోదావరి, అంతర్వాహినిగా సరస్వతి, ప్రాణహిత అనేటువంటి 3 నదులు కలిసి ఉండడం చేత కాళేశ్వర క్షేత్రానికి త్రివేణి సంగమము అని పేరు. త్రివేణి అంటే మనకు 3 నదులు కలిసి ఉంటాయి. ఓంకారంలో కూడా మనకు 3 అక్షరాలు ఉంటాయి. ఏమిటవి? ఆ, ఉ, మా. అలాగా ప్రణవానికి గొప్పనైనటువంటి సూచన ఈ 3 నదులు కలిసేటువంటి ప్రాంతం అన్నమాట. కనుక అక్కడ చక్కటి ప్రణవనాదం, ఈ 3 నదులు కలిసినప్పుడు అక్కడ ఒక శబ్దం వస్తుందట. అది ఓంకారముతో సమానంగా ఉంటుందట ఆ శబ్దం. ఆ శబ్దాన్ని కరెక్ట్గా విన్నట్లయితే మనకు ఓంకారం వినిపిస్తూ ఉంటుందట ఆ 3 నదులు కలిసేటువంటి ప్రాంతంలో. అటువంటి గొప్పనైనటువంటి ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లో కాళేశ్వరంలో ఉంది. అక్కడికి వెళ్ళి మనం చక్కగా సరస్వతి నది పుష్కరాలలో స్నానం ఆచరించవచ్చు. అయితే ఈ స్నానం ఆచరించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించాలి. ఏమిటది అంటే, ఎవరూ కూడా సరస్వతి పుష్కరాలనే కాకుండా ఏ పుష్కరములలో అయినా మామూలుగా నదీ స్నానాలు చేసినప్పుడైనా ఆడవారు జుట్టును పూర్తిగా విడతీయాలి. జడలు వేసుకొని అలాగే స్నానం చేయకూడదు. పూర్తిగా జుట్టును విడదీసి చివరిన ఒక చిన్న ముడి వేసుకొని స్నానాన్ని ఆచరించాలి. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఆ ముడిని విప్పేసుకోవాలి. అలాగే సరస్వతి నది పుష్కరాల వైభవంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాల్లో మనకు స్నానం ఆచరించేటువంటి వాళ్ళు చక్కగా ఒంటి మీద వస్త్రములు ఉండాలి. 2 వస్త్రములు కలిసి వెళ్ళి స్నానాన్ని ఆచరించాలి. చాలామంది ఈ కాలంలో వచ్చినటువంటి ఏవో చిన్న చిన్న వస్త్రములతో స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ ఆచరించకూడదు. మగవారైతే ఒక పంచె కట్టుకొని స్నానం ఆచరించాలి. స్త్రీలైతే చక్కగా నిండుగా వస్త్రములు ధరించే నదీ స్నానాలను ఆచరించడం అనేది మనకు ఆనవాయితీ. ఇవి కొన్ని విశేషాలు. తర్వాత సరస్వతీ నది పుష్కర స్నాన విధులు ఎలా ఉండాలి అంటే, పుష్కర కాలంలో సరస్వతీ నదిని అర్చించి నదీ స్నానం చేసే సమయంలో దంపతులు చక్కగా భార్యాభర్తలు ఇరువురు కలిసి స్నానాన్ని ఆచరించాలి. ఒకేసారి నీళ్ళల్లో మునిగి తేలి అలా 3 మునకలు వేసి స్నానాన్ని ఆచరిస్తూ ఉండాలి. దీనిని సరి గంగా స్నానం అంటారు. నదీ స్నానం ఎప్పుడు ఎక్కడ చేసినా ముందు కొంత మట్టిని, అంటే ఒక పిడికెడు కానీ లేదా ఒక 3 వేళ్లతో మట్టిని కానీ ఒడ్డు నుండి తీసుకొని కృత్య అనే శక్తిని స్మరిస్తూ నదిలో ఈ మృత్తికను అంటే మట్టిని ఉంచాలి. అలాగా ఉంచిన తరువాత మనం స్నానాన్ని ఆచరించాలి. అలా చేయకుండా స్నానం ఆచరించినట్లయితే ఆ పుణ్యమంతా కూడా కృత్య అనేటువంటి శక్తి తీసేసుకుంటుంది. కనుక అందువలన కృత్య అనే శక్తిని స్మరిస్తూ స్నానమాచరించి దానాలు ఇవ్వాలి. అలాగే మన పెద్దలు అంటే తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళకి తర్పణాదులు చేయడం అనేది సరస్వతీ నది పుష్కర సమయాల్లోనే కాకుండా పుణ్యనది పుష్కరాలు జరిగినప్పుడల్లా కూడా పెద్దలకు నదీ తర్పణాలు చేయడం అనేది కూడా చాలా విశేషమైనటువంటిది. ఇవి ఆచరిస్తూ మనం మొదటి 12 రోజులు అంటే మే 15వ తారీఖు నుంచి మొదలుకొని 12 రోజులు కూడా పుష్కర స్నానాన్ని ఆచరించడం చేత మనకు ఆ పుష్కర స్నాన వైభవం, అలాగే పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. అలాగే సరస్వతీ నది పుష్కరాల్లో మనం ఇంకా వైభవంగా మనం ప్రయాగరాజ్, అలాగే మనకు దక్షిణాదిలో
బదరీ క్షేత్రం దగ్గర కూడా సరస్వతీ నది ఉంది. ఇలాంటి ప్రాంతాలకి వెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయొచ్చును. లేదు అనుకుంటే మనం కాళేశ్వరం వెళితే సరిపోతుంది. అయితే సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే, ప్లాస్టిక్ వస్తువులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలని చెప్పి ప్లాస్టిక్ గ్లాసులలోనో లేకపోతే కవర్లలోనో పసుపు కుంకుమలు తీసుకొని వెళ్తూ ఉంటాం. ఆ పసుపు కుంకుమల దాంట్లో పడేసి ఆ కవర్లను దాంట్లోనే వదిలేసి మనం తీసుకెళ్ళినటువంటి ఏవో పాత బట్టలు అక్కడే పడేసి ఇలాగా ప్రకృతిని ఎప్పుడూ కూడా మనం పాడు చేయకూడదు. ప్లాస్టిక్ వస్తువులు నీళ్ళలో వేయకండి దయచేసి. మీరు తీసుకెళ్ళినటువంటి ఏదైనా నిరుపయోగమైనటువంటి వస్తువులు ఏదైనా ఉన్నాయి అంటే, అంటే అమ్మవారికి బట్టలు పెట్టుకుందామని ఒక కవర్లో బట్టలు తీసుకొని వెళతారు. ఆ బట్టలను అక్కడ సమర్పించినప్పుడు ఆ కవర్లను కూడా తీసుకొని వచ్చి ఎక్కడైనా డస్ట్‌బిన్‌లోనో లేకపోతే డస్ట్ ఉన్నటువంటి ఏరియాలలో అంటే చెత్త ఉన్నటువంటి ఏరియాలలో వేయండి తప్ప నదిలోనే కవర్లను, చెత్తని వేసి నది యొక్క పవిత్రతను పాడు చేయొద్దు. అలాగే స్నానం ఆచరించేటప్పుడు ఉమ్మి వస్తే ఉమ్మి వేయడాలు ఇలాంటివి మలమూత్ర విసర్జనాలు కానీ, ఉమ్ములు కానీ నదీ ప్రాంతంలో అస్సలు చేయకూడదు. మనం ఎంత పుణ్యం రావాలని వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తున్నామో ఇలాంటివి చేసినట్లయితే పుణ్యం రావడం దేవుడెరుగు. మనకు మాత్రం అంతకంటే ఘోరమైనటువంటి దోషం మనం చుట్టుముట్టుకుంటాం. కనుక అలాంటివేవి కూడా చేయకుండా నిష్టగా నదీ స్నానాన్ని ఆచరించి వచ్చి అందరూ కూడా ఆ యొక్క పుష్కర వైభవాన్ని, పుష్కరం యొక్క ఫలితాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.